ఐదేళ్లలో జగన్ గారి అభివృద్ధి చేశారా చేయలేదా రాష్ట్రానికి? చేశారు, బ్రహ్మాండేశారండి. ఎవరికి ఇవ్వలేని పథకాలు పెట్టి, ఎవరికి ఇవ్వలేని సంక్షేమ పథకాలు పెట్టి ఇవాళ జగన్ గారు చేసిన చాలా బ్రహ్మాండంగా ఉందండి. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? నెంబర్ వన్ అండి. మాకు ఎల్డే టైంలో ఇంటికాడికి వచ్చి ఇస్తున్నారంటే ఎంతో సంతోషంగా ఉంది. గవర్నమెంట్ జీతం కూడా అలా వచ్చేది కాదు, అలాగా ఇంటికాడికి వచ్చేసాం, చాలా చాలా సంతోషంగా ఉంది. జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు, అది నిజంగా జరిగిందా జరగలేదా? జరిగిందండి, 100% జరిగిందండి. చెప్పు ఆయన అన్నాడంటే అది చేసి చూపిస్తున్నాడు. అది అదే మాట ఇప్పుడు తప్పలే ఆయన. అది వచ్చే 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందండి. ఈ సంవత్సరం మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారనుకోండి, కుళ్ళు కుటుంబంతో మరి జరుగుతాయి. ఒకప్పుడు తమిళనాడులో అలా ఉందండి, అతనికి 5 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చి అలాగే జరుగుతాయి. పరిపాలన అనేది అది ప్రజల నిర్ణయానండి. మనం చెప్తే ఓట్లు పడిపోవు. ప్రజలు ఎవరికి మంచి కోరుకుంటే వాళ్ళే ప్రజల నిర్ణయం. అది నేను చెప్తే జరిగేది ప్రజల నిర్ణయం ఓటు జరుగుతుంది. జగన్ గారు యువతకి 5 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారు, అది నిజంగా నెరవేర్చారా నెరవేర్చలేదా? నెరవేర్చి వాళ్ళ వారంటీ వాళ్ళకి అందరికీ పని పట్ల కూడా ఫ్రీగా ఉంటున్నారు. అందాక ఏదో 7 నుంచి సన్నలుగా ఉంది. దాని వారంటీ దగ్గర 2 లక్షల దాకా ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళకి. మరి అది ఉపాధ్యాయ కదా. మీ పేరు అన్న? నా పేరు కాకర హరీష్ యాదవ్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా గెలవరా? తప్పకుండా అయితే గెలవడం. ఎందుకంటే జగన్ గారు సంక్షేమ పథకాల ముందు ఈసారి టీడీపీ వచ్చే అవకాశం ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే ఖచ్చితంగా బీసీలకి ఈరోజు ఇన్ని సీట్లు ఇచ్చడం అనేది జగన్ గారు ఒక్కడే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ముందు ఈసారి కాదు ఎప్పుడు కూడా వేరే పార్టీ ఖచ్చితంగా అయితే గెలిచే అవకాశాలు లేవు. క్యాండిడేట్ కాదు, పార్టీ కూడా ఖచ్చితంగా గెలవదు. ఈ 5 ఏళ్ల పాలనలో జగన్ గారు ఏం చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది, నిజమేనా అది? ఏం చేస్తారో చెల్లి జనాలు తెలుసు, అది మేము చెప్పడం కాదు. ఖచ్చితంగా జనాలు ప్రతి ఇంటికి వెళ్తే జనాలు చెప్తారు. మనం నడుచుకుంటూ వెళ్ళి కింద 3 ఇళ్ళు అడిగినా సరే, ఎవరిని రోడ్డు మీద పిలిచినా సరే జగన్ గారు ఎన్ని పథకాలు ఇచ్చారు అయినా జనాలు సాక్షాత్తు జనాలు తీసుకున్న జనాలు తెలుసు ఏం తీసుకున్నారు. అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏంటంటే తీసుకోలేదు అని వాళ్ళు చెప్తారు, ఇవ్వలేదని మీద ప్రతి ఒక్కరికి చెప్తారు ఎవరికి ఎన్ని పథకాలు అందినాయో. అన్ని పథకాలు ఇంటి ముందుకు వచ్చి ఇచ్చే ఒక పార్టీ ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే చేయగలరు. అది ఏది చేయలేరు, ఎవరు చేయలేరు, ఎవరు కూడా కాదు. ఈ 5 ఏళ్లలో జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 5 ఏళ్ళలో ఆయన ప్రభుత్వం మాత్రం బేసిక్గా చేశారు. మా అబ్బాయికి 4 సంవత్సరాలు విద్యాదీవెన 4 లక్షల రూపాయలు విఆర్ సిద్ధార్థకి కట్టాం. మా అమ్మాయికి 3 సంవత్సరాలు 3 లక్షలు కట్టాము. ఆయనే ఇచ్చినవి, జగన్ అన్న గారు ఇచ్చినవి. అది కాకుండా విద్యాదీవెన 40,000 30,000 వీళ్ళకి ఇచ్చారు. మాకు ఇల్లు లేదు, ఇల్లు లేకపోతే వెలగలేరులో ఇల్లు కట్టించి ఇచ్చారు. అది కాకుండా మా ఆవిడకి వైఎస్ఆర్ చేతి ఇచ్చింది. ఎంత నంబర్ 1 పరిపాలన చేసిన గొప్ప వ్యక్తి ఆయన. బీసీలకి ఎస్సీ ఎస్టీకి పెద్దపీట వేస్తున్నాడు. మా కుటుంబమే కాదు, మా కుటుంబ సభ్యులు కానీ మాకు తెలిసిన చుట్టుపక్కల వారితో కూడా వాళ్ళకి వివరించి చెప్తున్నా. నేను ఏ పార్టీ కాదు, నేను కమ్యూనిస్ట్ పార్టీ అయినా కూడా ఆయన వల్ల నాకు నా కుటుంబానికి కానీ మా అన్నయ్య కుటుంబానికి కానీ 30 లక్షల రూపాయలు లబ్ధి పొందాం. ఎవరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయం అయితే బెస్ట్ సీఎం. వచ్చే 2024 ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేస్తారు, ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాము, ఆయనకే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు 2024లో ముఖ్యమంత్రి అవుతారా లేదంటే పెండింగ్లో పడతారా? 100కి 99% ఆయన సంక్షేమ పథకాలు నెరవేర్చినట్టు 99% ఆయన అవుతాడు, అవి తీరుతాడు కూడా. అది జగన్ గారు వైనాట్ 175 175 సీట్లకి 175 సీట్లు మాకే వస్తాయని చెప్పని అన్నారు, అది నిజంగా 175 సీట్లు ఆయనకు వస్తాయా రావా? 150 అబోవ్ వస్తాయి. 151 వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం 153 రావచ్చు, 170 రావచ్చు. అది అంతవరకు గ్యారంటీ. జగన్ గారి పాలనలో యువతకు ఉద్యోగాలు అనేవి కల్పించారా కల్పించలేదా? కల్పించారు కదండి. మామూలుగా విఆర్ వాళ్ళని గ్రామ సచివాలయం వాళ్ళలో ఉండే వాలంటీర్లు కాకుండా వాళ్ళందరినీ ఎంప్లాయీలుగా చేశారు కదా. ఎంతకన్నా నీకు నిదర్శనం ఇంకేం కావాలి? ఇంటింటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నారు. ఆయన 14 ఏళ్ల పాలనలోని ఏ రోజు పెన్షన్కి ఎంతమంది ముసలోళ్ళు చచ్చారు? ప్రశ్నిస్తానన్న అతను ప్రశ్నించట్లా. ఆయన ఎంతసేపు వాళ్ళ వైపే ఉంటున్నాడు. ప్రశ్నించేది ఏంటి? నీ అజెండా ఏంటి? నీ యొక్క సిద్ధాంతం ఏంటి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అజెండా ఏంటి? ఆయన సిద్ధాంతం ఏంటి?
చెప్పమనండి. జగన్ గారు సంపూర్ణ మద్యపాన నిషేధం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, అది నిజంగా జరిగిందా జరగలేదా? ఆయన మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పలా, ఆ ఆకాశానికి అందుకునే రేట్లు చేస్తాను, దానివల్ల నిదానంగా 5 స్టార్ హోటల్కే మందు పరిమితం అవుతుంది అన్నాడు. వీళ్ళు శానిటైజర్ తాగి చచ్చిపోతుంటే ఆ మందు వదలకి ఏం చేస్తాడు ఆయన? ఇప్పుడు మద్యపాన నిషేధం అదే చంద్రబాబుని చేయమనండి, చేయగలడా? ఆ రోజున ఎన్టీ రామారావు గారు మందు తీసేస్తే ఆయన గద్దె దింపి ఈయన వెంటనే మందు రిలీజ్ చేశాడు. ఆ రోజు తక్కువ ఉండయి 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు విస్తరణ చేశాడు బెల్ట్ షాపులు. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్లు మాత్రం 100% మన కరోనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉంది. చాలామంది చచ్చేవారు. ఇంకా నేను కమ్యూనిస్ట్ వాదిని అయినా కూడా నిజం చెప్తున్నా, వాలంటీర్లు ఆ రోజున మెడికల్ కిట్టు కూరగాయలు అన్నీ డిపోలు కూడా రేషన్ వ్యవస్థకు కానీ వచ్చి చేయబట్టి ఇవాళ ఇంతమంది ఉన్నారు. లేదనుకుంటే మనదే మొదటి స్థానం ఉండేది చావుల్లో. ఆ రోజున 2 పెద్ద మనుషులు ఎందుకు రాలేకపోయారు? 2 పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు వచ్చి ప్రజల్లోకి వచ్చి మేము ఇది చేసామని చెప్పమానండి. ఆయన ప్రతి ఒక్కడికి హాస్పిటల్లో ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడు. అందులో మా బామ్మర్దులు 2 కరోనా వచ్చింది. మా బామ్మర్దులు సేఫ్గా ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు డబ్బులు కూడా ఇచ్చి పంపించారు. ఆయన పరిపాలన గురించి ఎంతకన్నా గొప్పగా చెప్పాలంటే బీసీలకి పెద్దపేట వేసాడు. ఇంకా ఇంతకన్నా ఇంకేం చెప్పమంటారు? ఇంకా అడగండి, దానికి అడిగినది ప్రతి దానికి నాకు ఎనాలిసిస్ ఉంది, చదువుకున్నా. మా పిల్లలు బీటెక్ చేయించే, ఎంటెక్ చేయించే ఆయన వల్ల మా అబ్బాయి వాళ్ళ నెలకి 48,000 జీతం తెస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని కటింగులు పోని ఏదో 40,000 వస్తుంది. ఆయన కానీ నిజంగా కానీ ఆ రోజున కానీ జగనన్న విద్యా దీవెన అయిపోతే మా పిల్లలు చదువుకునేవారు కాదు. నేను ఆర్థికంగా అప్పటికి కుంగిపోయి ఉన్నా. ఆయన వేసిన విద్యా దీవెనతోనే మా పిల్లలు 2 చదువుతున్నారు. ఒకరికి ఉద్యోగం వచ్చింది, ఇంకొక సంవత్సరం అయితే అయిపోద్ది. విదేశీ విద్యా దీవెన పెట్టాడు, దానికి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నాడు. టాప్ 200 యూనివర్సిటీల్లో. ఇంకా అంతకన్నా చేసే ముఖ్యమంత్రి ఎవరున్నారు? ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాడు. రైస్లో కూడా నాణ్యమైన రైస్ ఇస్తున్నాడు. ఇంటింటికి డెలివరీ చేస్తానన్నారు కదా, ఇంటింటికి అంటే కొండపైకి గాడీలు రావు, బళ్ళు రావు. అది అందుకే ఏరియా వైజ్డ్గా బళ్ళు తీసుకొని వెళ్ళి ఇస్తున్నారు. అయితే ఈ 2024లో ఇప్పుడు దాకా జగన్ గారు అభివృద్ధి కార్యక్రమాలు అనేది చేపట్టలేదా? 14 సంవత్సరాల్లో ఆయన ఏం అభివృద్ధి చేశాడో అతను చెప్పమానండి. దానికి నాలాంటి డిబేట్ పిలిస్తే నేను వివరంగా చెప్తా సమాధానం. ఆయన సంక్షేమం చూసుకున్నాడు, దీనికి ఇంత బడ్జెట్ అని కేటాయించుకున్నాడు. నెక్స్ట్ అభివృద్ధికి వెళ్తాడు. 2 సంవత్సరాలు కరోనాలోనే వేస్ట్ అయింది కదా, కరోనాకి సేవ చేయడమే సరిపోయింది. ఆ టైంలో నీకు ఏ కంపెనీలు వస్తాయి, ఏమొస్తాయి? భారతదేశం కాదు, వరల్డ్ వైడ్గా కరోనా ఉంది. ఎవడొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు? ముందు సంక్షేమ పథకాలు చేశాడు, దీనికి ఎంత బడ్జెట్ అయింది. నెక్స్ట్ రాబోయే కాలంలో అభివృద్ధికి ఇది చేయాలి, ఈ ఫ్యాక్టరీలు పెట్టాలి, ఇక్కడ పెట్టాలని ఆయన నిర్ణయిస్తాడు. ఈ 5 ఏళ్లలో జగన్ గారు మద్యపాన సంపూర్ణంగా నిషేధిస్తా అని చెప్పని అన్నారు కదా, అది నిజంగా జరిగిందా జరగలేదా? 5 ఏళ్ళు అభివృద్ధి జరిగింది. 2 ఏళ్ళు కరోనా వల్ల చాలామంది చనిపోవడం వల్ల అది 2 సంవత్సరాలు వెనక్కి అయ్యింది. అయితే ఇప్పుడు 3 ఏళ్ళలోనే కొద్దిగా ఒక స్టాండ్ పెట్టాడు ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి. ఒకటి, రెండోది మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది వాస్తవమే. కారణం చాలామంది శానిటైజర్ తాగి చచ్చిపోతే సొంతకి 2-3 పడిపోతున్నారు కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మందు వదిలేస్తే పోద్దని చెప్పి ఆ మందు వదిలేయడంలో చాలామంది శానిటైజర్ తాగకుండా కొందరు మందు తాగి కంట్రోల్ పడ్డారు. అది. రెండోది, స్కూల్ బుక్స్, బ్యాగులు కొన్ని చోట్ల అభివృద్ధి జరిగింది, కొన్ని చోట్ల జరగల. కారణం ఏంటంటే మనకి ఫైనాన్స్ లేదు, ఫైనాన్స్ ప్రాబ్లం మెయిన్. మనకేమో పెచ్చా కేంద్ర నిధులు ఇస్తున్నారు, ఏమీ అవ్వలేదు. ఇప్పుడు 5 పార్టీలు 10 పార్టీలు కలిసి ఎంత తిరిగినా కూడా జగన్ 175 అన్నారు కాబట్టి 120, 130 మొత్తం గ్యారంటీకి వస్తాయి సార్. వచ్చే 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండని మీరు అనుకుంటున్నారు? మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకా స్టాండర్డ్గా ఉంటుందని చెప్పి మా కోరిక. మళ్ళీ ముఖ్యమంత్రి మారితే రాజధానిలో మారిపోతే మనుషులు కూడా మారిపోతారు సార్. జగన్ గారు వచ్చాక రాష్ట్రం అప్పు చాలా బాగా పెరిగిందని చెప్పి జనాల అభిప్రాయం,
దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రాష్ట్రంలోనే మన రాష్ట్రమే తక్కువ అప్పులో ఉంది. ఇతర రాష్ట్రాలు చాలా అప్పులు ఉన్నాయి, కానీ అది ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పులు ఉన్నాడంటే అమ్మఒడి, ఒంటరి మహిళ, పేదలకి బట్టలు, దుస్తులు, ఇంటింటికి వృధా పింఛన్లు ఇంటికి వచ్చేస్తున్నారంటే ఇంతవరకు ఇవ్వలేదు ఎవరికి. మరి వచ్చేస్తున్నాడు కదా, ఇవ్వబట్టి అప్పులు చేసి తీసుకొచ్చి జనాభా పెడుతున్నాడు. ప్రతి ఒక్క బిల్లు కూడా ఇస్తున్నాడు. ఏమన్నా మీకు ఇంత ఇచ్చాం, మీ ఇంటికి డబ్బులు ఇచ్చాం, ఇంకో అప్పయ్యమ్మకి ఇంత ఇచ్చాం, సూరమ్మకి ఇంత ఇచ్చాం అని చెప్తున్నాడు. కావంటే ఇంటికి పాము పెట్టి పంచిపెట్టారు మొన్నే చూడండి. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చారు. అది నిజంగా జరిగిందా జరగలేదా? అది జరిగిందండి, కొంత జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి ఇంకా పైన రాయితీలు లేవు కదా. మనకి అభివృద్ధి అవ్వడానికి మనకి ఏముంది, మన ఆంధ్ర వాళ్ళని తీసుకెళ్ళి తెలంగాణ దంగెట్టేశారు. ఫ్యాక్టరీలు, కంపెనీలు అన్నీ కూడా. మన ఆంధ్ర ఏంటి, చెట్టుకొస్తాము, చెట్టుకొక బిల్డింగ్ ఉంది. ఇవన్నీ అభివృద్ధి అవ్వాలంటే మనకు కొద్దిగా అవుతుంటే రావాలి. రాబట్టి కంపెనీలు తయారైతే ఉద్యోగాలు వస్తాయి. అది అప్పటిదాకా కొద్దిగా మనం ఆలోచించాల్సిందే. కుప్పంలో కూడా వైసీపీ గెలుస్తుంది అంటున్నారు, నిజంగానే గెలుస్తుందా? కుప్పంలో బంపర్ మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. ఇది రాసి పెట్టుకోమని టీడీపీ వాళ్ళని. ఈ పప్పు గారు మళ్ళీ ఓడిపోతారు. 2019లో ఏదైతే రిపీట్ అయిందో 2024లో కూడా అదే రిపీట్ అయింది. రాసి పెట్టుకోండి. ఇది పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో వైసీపీ ఓడిస్తుందా ఓడించదా? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో వైసీపీ ఖచ్చితంగా ఓడిస్తుందండి. మహిళ మీద భారీ మెజార్టీతో, పవన్ కళ్యాణ్ మీద భారీ మెజార్టీతో ఆ మహిళ గారు గెలుస్తారు. రాబోయే ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా అవరా? ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయండి. నాకు తెలిసి 70% ముఖ్యమంత్రి అవుతాడు. అయితే పరిపాలన అనేటువంటిది మాత్రం మనకి భారతదేశ పరిపాలన చరిత్రను బట్టి చూసినట్లయితే పరిపాలన అనేటువంటిది స్థిరత్వాన్ని మనం కలిగి ఉండలేం. మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా మన భారతదేశ పరిపాలన అనేది ఒక రాజకీయ నాయకుడి ద్వారా మనం భద్రతను కలిగించలేమనేటువంటి దాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నా యొక్క అనుభవంతో భారత రాజకీయ ప్రభుత్వాలు అనేటువంటివి దిగొచ్చినటువంటి శ్రీమన్ నారాయణుడు శ్రీ లహరికృష్ణ నామంలో దేవుడు భూమి మీద మానవ రూపంలో అవతరించి ఉన్నాడు భారతదేశంలో. ఈ భారతదేశం యొక్క భద్రత పరిపాలన అనేటువంటిది దేవుడు నారాయణుడి చేతిలోకి తీసుకున్నాడు. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ యొక్క సంఘ సంస్కర్త ద్వారా కూడా ఈ దేశానికి రక్షణ కలిగించలేరు అనేటువంటిది మొట్టమొదటి తెలుసుకొని దాన్ని బట్టి మనం నడుచుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉంటుంది. దానివల్ల ఒక రాజకీయ నాయకుడు గెలుపుంది, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ గెలిపించినంత మాత్రంలో గర్వించదగినటువంటి కార్యంగా ఉందని చెప్పినటువంటిది భావించలేరు. మొట్టమొదటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి బాధ్యతలను గుర్తించి వాళ్ళు చేసినటువంటి కర్మ జీవితాలు అనేటువంటి వాటిని పట్ల దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం కలిగి ఉండేటువంటి పద్ధతిలో వాళ్ళు జీవిస్తున్నారా లేదనేటువంటిది వాళ్ళు వ్యక్తిగతంగా పరిశీలించుకొని మనం మెసులుకోవాల్సినటువంటి బాధ్యతను కలిగి ఉంటుంది. దేవుడి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ఒక దండన అనేటువంటి దిగిపోతున్నాడు. దాన్ని వ్యక్తిగతంగా మనం చూడబోతున్నాం అనేటువంటి దాన్ని మనం తెలియపరుస్తున్నాం అనమాట. వాలంటరీ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? అది వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది పెట్టాడు, అది ఒక సిచ్యువేషన్ మాత్రమే. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక పేరును సంపాదించుకోవాలనేటువంటి ఉద్దేశంతో పెడుతున్నారు. అయితే అది ఎంతవరకు వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేటువంటిది వాళ్ళు జీవించేటువంటి విధానాలు బట్టి అనుసరించి ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో సొంత ప్రయోజనాల కోసం లేకపోతే సొంత పేరు ప్రఖ్యాతుల కోసం వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి అని అది నిజమైందా అబద్ధమైందా అని చెప్పనేది మనం నిరూపించి జీవించేటువంటిది కాదు. వాళ్ళు పెట్టినటువంటి ప్రవేశ పథకాలు అనేటువంటివి మనం ప్రభుత్వానికి మనం డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజలకి మనం ఖర్చు పెడుతున్నాం అంటే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పనే విధంగా మనం భావించట్లేదు. అది ఎవరిది ప్రజాధనమే, దాన్ని దుర్వినియోగం చేయకోకుండా వాళ్ళు ఖర్చు పెడుతున్నారని చెప్పనే దాన్ని భావించి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసేటది మంచిదా కాదని చెప్పనేది వాళ్ళ ఆత్మ విశ్వాసానికి తెలియపరుచుకునేటువంటి కార్యంగా ఉంటుందన్నమాట. జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పని అన్నారు, అది వాస్తవంగా జరిగిందా జరగలేదా? అది మద్యపాన నిషేధం అనేటువంటిది అన్నారు. వాళ్ళు పబ్లికేషన్ కోసం కొన్ని విషయాలు చెప్పుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్మా తినాలనుకుంటాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉప్మా కాదులే అని చెప్పి అనుకుని మళ్ళీ ఇడ్లీ తినాలనుకుంటాం. అదే వాస్తవం ఎంత అవాస్తవం అనేటువంటిది ఎంత అనేది మన అంతరాత్మకి తెలుసుకునేటువంటి కార్యంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో మనం ప్రజలను ఉద్దేశించేది ఒక మాట అన్నారు కదా అని చెప్పని దానికి తప్పనిసరిగా చెయ్యాలని చెప్పనేటువంటిదే కాదు. అయితే మనం ప్రజాధనమును మన చేతిలోకి వచ్చిన తర్వాత మన ప్రజల యొక్క పరిపాలన చూపించే విధానం పట్ల మనం దానికి నమ్మకమైనటువంటి ఆత్మవిశ్వాసంతో పరిపాలన చేస్తున్నాం లేదనేది పరిశీలించుకొని జీవించగలగటం అనేటువంటిది మన ధర్మంగా ఉంటుంది. ఈసారైనా మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా గెలవరా?
నాకు తెలిసి 90% నారా లోకేష్ గారు గెలవకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను నేను. ఎందుకని? అంటే అది కొన్ని విషయాలు చెప్తే బాధపడతారండి. నేను ఎవరిననేది మీకు తెలియదు కాబట్టి నా దగ్గరకు వచ్చారు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. వాస్తవానికి నేను ఒక విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తిని, నేను ఒక విజయవాడకు సంబంధించినటువంటి వ్యక్తిని కాదు. వరల్డ్ వైడ్లో నాది ఒక స్థానం అనేటువంటిది ఉంది. ఒక రకంగా చెప్పాలంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితోనో లేకపోతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూడా పోల్చుకొనబడేటువంటి వ్యక్తిని కాదు. నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పని అనేటువంటిది ఉంది. అది మీకు తెలియదు కాబట్టి తెలియపరుస్తున్నాను. ఏమడిగారు మీరు ఇప్పుడు? మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా? వాళ్ళ యొక్క మాటల విధానాన్ని బట్టి కొంచెం అనుభవం లేనటువంటి పద్ధతి మీద కొంచెం పబ్లిక్ టాకింగ్ అనేటువంటిది ఉంటున్నది. దాని మూలన వాళ్ళు గెలవకపోవచ్చు అని చెప్పి నేను అభిప్రాయపడతాను. అయితే 5 ఏళ్ళ పాలనలో జగన్ ఏం చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది. వాస్తవమా కాదా? వాస్తవం అంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కొరకు ఎవరైనా ఎన్ని రకాలుగానే మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇతని మీద అతను మాట్లాడవచ్చు, అతని మీద ఇతను మాట్లాడవచ్చు. మనం ప్రజాభిప్రాయం అనేటువంటిది ఒక ప్రతిపక్ష నాయకుడు అనేటువంటి ధ్వజమెత్తి మాట్లాడుతున్నామంటే మనం ఎంతవరకు జీవించగలిగామనేటువంటి మొట్టమొదటి సబ్జెక్టుగా ఉండాలి. మనం పరిపాలన మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎంతవరకు ప్రజల పట్ల న్యాయ వైఖరిని ప్రదర్శించాం, ఎంతవరకు న్యాయ సంబంధమైన పథకాలను ప్రవేశపెట్టాం, ఎంతవరకు ప్రజలకి న్యాయం చేసామనేటువంటి మొట్టమొదటి మనం పరిశీలన చేసుకొని ప్రతిపక్షం మీద ధ్వజం ఎత్తవలసిన బాధ్యత ఉంటుంది. అంతేగాని అతని మన రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధి కోసం పొందుకునేటువంటి విధంగా ఒక వ్యక్తి మీద దుమ్మెత్తిపోయటం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయపడతాను. అయితే జగన్ గారు యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని హామీ ఇచ్చారు. అది నిజంగా నెరవేర్చారా, నెరవేర్చలేదా? ఉద్యోగ అవకాశాల గురించి అయితే నాకు అంత అనుభవం అనేటువంటిది లేదు. 90% జగన్ పరిపాలన అనేటువంటిది పర్లా మంచిగానే జరిగిందని చెప్పినటువంటిది ప్రజల్లో ఒక టాకింగ్ అనేటువంటిది ఉంది. కాబట్టి 90% మళ్ళీ జగనే వచ్చే అవకాశం ఉందని చెప్పని నేను అభిప్రాయపడతాను. వచ్చే 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుంటుందని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి వస్తేనే వస్తాడని చెప్పి అని అనుకుంటున్నాను. బాగుంటుంది అనేటువంటి దాని విషయంలోకి వచ్చేటప్పటికి నా దగ్గర సమాధానం దొరకదు. అయితే రావటం అయితే జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఇప్పుడు వస్తాం బాగుంటుందా బాగోలేదు అనేది ఒక రాష్ట్రానికి సంబంధించిన విధంగా మనం మాట్లాడలేము. దేశీయపరం అనేటువంటిది ఉంది, అంతర్జాతీయ పరం అనేటువంటిది ఉంది. ఒక పరిపాలన ప్రభుత్వం అనేటువంటిది భగవంతుని కదలిక ధర్మం అనేటువంటిది ఒకటి ఉంది. దేవుడి ధర్మం అనేటువంటిది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక రాష్ట్రానికో ఒక దేశానికి సంబంధించిన విధంగా దేవుడు ఆశీర్వదించడం అది అంతర్జాతీయ పరంగా ఉంటుంది. కాబట్టి మనం జీవించే విధానం పట్ల దేవుడు ఆశీర్వాదాలను పొందుకునే విధంగా మనం జీవిస్తున్నామో లేదనేటువంటి మొట్టమొదటి పరిశీలన చేసుకొని మెచ్చుకోవాల్సిన బాధ్యతను కలిగి ఉంటుంది. ఓకేనా.